ఇప్పుడు చెప్పండి, ఈమె ఎవరు? నీతిమంతుని యొక్క భార్య. చదువుకున్నాం కదా, ఆదికాండము 41వ అధ్యాయం 45వ వచనంలో. ఇక్కడ ఎవరు కనబడుతున్నారంటే యోసేపు భార్య. చాలామందికి యోసేపు గురించే తెలుసు, కానీ యోసేపు భార్య గురించి తెలుసా? ఇతడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, సాక్ష్యమును కాపాడుకున్న వ్యక్తి. స్తోత్రం, హల్లెలూయా. ఈమెను గురించి మనం ధ్యానం చేస్తే, ఈమె ఒక అన్యురాలు. ఎవరు ఈమె? ఒక అన్య స్త్రీ. అన్య దేవతలను ఆరాధిస్తున్న, ఆ అన్య దేవతలకు పూజారుగా ఉన్న అహరోను కుమార్తె, పూజారు కుమార్తె. మరి ఇతను ఎవరు? యోసేపు ఎవరు? జీవము కలిగిన దేవుని హల్లెలూయా, హల్లెలూయా, దేవుని కుమారుడు, దేవుని భయము కలిగిన వాడు, పరిశుద్ధత గురించి ఆకలి కలిగిన వాడు. ఇప్పుడు నేను చెబుతున్నాను, ఇతనికి ఆమెకి ఎలా మ్యాచ్ అవుతుంది? ఎలా కుదురుతుంది? ఏమేమో అన్నిరాలు, ఇతనేమో దేవుని రక్తములో నిబంధనలో అమర్చబడిన వాడు. ఇప్పుడు ఇలాంటి పరిశుద్ధునికి దేవుడు మంచి యూదులలో, దేవుని బిడ్డలలో యోసేపుకి వివాహం చేయలేడా? హల్లెలూయా, చేయలేడా? చేయగలడు. కానీ దేవుని చిత్తం ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే, ఈ యోసేపుకి ఐగుప్తు దేశంలోనే తనకి భారీగా దేవుడు సిద్ధపరిచాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ యోసేపుని బట్టి మనము నేర్చుకునే పాఠం ఏంటంటే, ఇతన్ని మన ప్రభు అయిన యేసయ్యకి పోల్చుకుంటే, ఇప్పుడు ఏమే ఒక అన్య జాతిలో నుంచి వచ్చిన అసనేతు, ఈమె సంఘమునకు మనకు పోల్చుకోవచ్చు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నేను చెబుతున్నాను, ఈ యోసేపు ఎలాగైతే అన్య స్త్రీ అయిన అసనేతుని వివాహం చేసుకున్నాడో, అలాగనే అన్య జనులమైన అపవిత్రమైన మనముని, తృణీకరించబడిన మనలని, శాపగ్రస్తములో ఉన్న మనలని మన ప్రభు అయిన యేసయ్య కోరుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అన్య జనులలోంచి దేవుడు మనల్ని ఎన్నుకొని తన పెళ్లి కుమార్తెగా, తన వధువు సంఘముగా దేవుడు మనల్ని ఏం చేశాడంటే సిద్ధపరిచాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఇంతకీ వాళ్ళిద్దరు వివాహం అయింది, ఓకే. ఇప్పుడు దానివల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే, యోసేపు ప్రతి అడుగులో ఆమె ఉనికి ఉంటుంది. స్తోత్రం. యోసేపు వేస్తున్న ప్రతి ఆలోచనలో, ప్రతి అడుగులో ఆమె హస్తము ఉన్నది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, యోసేపు నిలబడటానికి, యోసేపు ఆ ఐగుప్తు దేశమునకు ప్రధాన అవ్వటానికి, యోసేపు చరిత్రలో ఎక్కటానికి, తన పరిశుద్ధతను కాపాడుకోవటానికి, తన సాక్ష్యమును కాపాడుకోవటానికి, దేవుని చిత్తమును నెరవేర్చడానికి తన భార్యే తెర వెనకాలండి నడిపించింది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనము ఆమెలో ఉన్న స్వభావాలు, అనుభవాలు ధ్యానం చేయగలిగితే, ఇప్పుడు చూడండి, దేవుని వాక్యం ఏముంటుందంటే, అన్యజనులకి మీకు పొత్తు ఎక్కడ, అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు ఎక్కడ,
దేవునికి లోకమునకు పొత్తి అక్కడ సహవాసం ఎందుకు కుదిరిద్దా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు గొర్రె పిల్లకి ఎద్దుకి అరగట్టి దున్నుతావా? దున్నొచ్చా? అస్సలు చెట్టు కాదు. అలాగనే లోకమునకు పరలోకానికి పోల్చుకోకూడదు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, ఇదిగో పౌలు ఏమంటున్నాడంటే, సాతానికి దేవునికి సంబంధం ఏంటి? వెలుగుకి చీకటికి ఎక్కడ కలుస్తుంది? కానీ దేవుడు ఇక్కడ ఇద్దరిని కలిపాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇతడేమో జీవము కలిగిన దేవుని ఆరాధించే వ్యక్తి, ఏమేమో హోను అనబడుతున్న విగ్రహ ఆరాధన పూజించే వ్యక్తి. ఇప్పుడు వీరిద్దరు అలవాట్లు ఎలా ఉన్నాయి? వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మన కుటుంబంలో దేవుని నమ్ముకున్న బిడ్డల్ని మనం పెంచుకుంటాం. చక్కగా దేవుళ్ళు పెంచుకున్నప్పుడు వివాహం విషయంలోకి వచ్చేళ్ళకే అన్యజనులైన వారిని చేస్తే, అప్పుడు మనకి చూడండి, అన్యజనులైన వారిని చేస్తే మన బిడ్డలు ప్రవర్తించే ప్రవర్తన వేరు, వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన వేరు. వాళ్ళు ఏమంటారంటే, నీ భక్తి నీదే, నీ దేవుడు నీదే, నా భక్తి నాదే, నా దేవుడు నాదే. భక్తి విషయంలోకి వచ్చేళ్ళకే, దేవుడి విషయంలోకి వచ్చేళ్ళకే, వ్యక్తిగత జీవితం విషయాలకు వచ్చేళ్ళకే నీది నీదే, నాది నాదే అంటారనరా. కానీ ఇక్కడ యోసేపు చరిత్రను చూస్తే ఈ అసనెతు ఎప్పుడైతే యోసేపు దగ్గరికి వచ్చిందో తన అలవాట్లన్నీ కూడా మార్చుకుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తన అలవాట్లన్నీ కూడా మార్చుకుంది. ఎలాగ మార్చుకుంది? తన భర్తకు ఇష్టముగా, తన భర్తకి ఏదైతే ఇష్టం లేదో, తన భర్త ఏదైతే నచ్చడో, తన భర్త ఏదైతే ఇదిగో తృణీకరిస్తాడో అవన్నీ కూడా తీసేసుకొని ఆమె అంటుందంటే, రూతు పలికినట్లుగా, అయ్యా నీ దేవుడే నా దేవుడు, నీ బంధువులే నా బంధువులు, ఇదిగో నీ ఆనందమే నా ఆనందం అని ఇప్పుడు ఆమె జీవము కలిగిన దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టింది. స్తోత్రం. ఇది అసాధ్యమండి. ఒక విగ్రహారాధన చేసే వాళ్ళు తొందరగా దేవుని వైపు తిరగటం చాలా కష్టం. మార్చుకుంటాలే అయ్యగారు అని చేస్తారు, తర్వాత వీళ్ళే మారిపోతారు, వీళ్ళే నరకంలో పడతారు. నేనేమంటున్నానంటే, ఈ అసనెతు అణువున యోసేపు జీవితాన్ని పరీక్షించింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అణువున మాట, స్వభావాలు, నడక అణువున పరీక్షించి చూడగా ఎక్కడ కూడా లోపము లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన యేసు ప్రభుని చరిత్రలో లోకంలో అందరూ పరీక్షించిన వారే. ఆయనే సవాలు విసిరాడు, నాలో పాపముందని ఎవడైనా నిరూపించగలడా అని. ఆయన కలంకం లేని పరిశుద్ధుడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యోసేపు యొక్క విశ్వాసాన్ని బట్టి, యోసేపు యొక్క భక్తిని బట్టి ఈ అసనెతు ఏం చేసిందంటే, తన దేవుడిని యెహోవాకి అనుదినము ప్రార్థించేది. స్తోత్రం. ఒక్క విషయం చెప్పాలంటే, ఈ అసనెతు మంచి భక్తి కలిగిన, వైరాగ్యము కలిగిన బిడ్డ. స్తోత్రం. నేనేమంటున్నా అంటే, ఏ కుటుంబంలో మంచి ప్రార్థనా పరురాలు ఉంటుందో, ఏ కుటుంబంలో ప్రార్థన చేసే స్త్రీ ఉంటుందో ఆ కుటుంబము ఘనపరచబడుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ తల్లి అయితే, ఏ స్త్రీ అయితే ప్రార్థన అనే ఆయుధాన్ని సంపాదించుకొని అనుదినము కన్నీటితో ప్రభు పాదాల యొద్ద గడుపుతుందో తన భర్తకి ఘనత తెచ్చినదై ఉంటుంది. స్తోత్రం. ఈ అసనెతును చూస్తే మంచి భక్తి కలిగినది, ప్రార్థనా పరురాలు, భర్తకి విధేయత కలిగిన స్త్రీ. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ అసనెతు అలవాట్లన్నీ మార్చుకుంది కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మనం మార్చుకున్నామా? నీ టేస్ట్ నీదే, నీ ఆలోచన నీయే,
నీ చిత్తం నీదే, నీ మాట నీదే. భర్త ఒక దారిలో వెళ్తే నువ్వు ఒక దారిలో వెళ్తావు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భర్త అనగా శరీర సంబంధమైన మీ భర్తల గురించి చెప్పట్లా, ఆత్మ సంబంధమైన భర్త మన ప్రభు అయిన యేసు. మనము ఆయనకి ఘనతను తెచ్చేవారమై ఉండాలి. మనము ఆయన చిత్తానుసారంగా నడిచేవారమై ఉండాలి. మనము ఆయన అలవాట్లు ఒకటై ఉండాలి. ఆయనని ఎక్కడ కూడా తగ్గించి మాట్లాడకూడదు, అనాలోచనగా మాట్లాడకూడదు, చులకనగా మాట్లాడకూడదు. ఐగుప్తు దేశం అంతా యోసేపు ఊరేగించబడుతున్నాడంటే అసన్నతి ఎక్కడ బయట కనబడలా. ఈ అధ్యాయంలో తప్ప 2 చోట్ల తప్ప ఆమె పేరు ఇంకెక్కడ కనబడదు. స్తోత్రం. 2 చోట్ల తప్ప ఎక్కడ కనబడదు. లోపల మరుగైపోయి తన భర్త కొరకు, తన కుటుంబం కొరకు, తన రాజ్యము కొరకు అనుదినము ప్రార్థనలో గడిపే స్త్రీ ఈ తల్లి. స్తోత్రం. హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఇప్పుడు యోసేపు ఎవరంటే ఐగుప్తు దేశానికి ప్రధాని. ఎవరు? ఐగుప్తు దేశానికి ప్రధాని. ఇప్పుడు ప్రధాని ఏ స్థానంలో ఉంటాడు ఊహించండి. ఇప్పుడు ప్రధాని భార్య ఏ స్థానంలో ఉంటుంది మనం చూస్తాం. ఎస్తేరు పుస్తకంలో మనం చూసినప్పుడు అక్కడ అహస్వేరోషు రాజు అతను చూసినప్పుడు అతనికి 120 స్థానాలకి రాజుగా ఉన్నాడు. ఆ 120 స్థానాలకి రాణి అయిన వస్తీ ఏం చేసింది? నేనేమన్నా తక్కువ, నా స్థానం ఏంటి, నా ఘనత ఏంటి అని గర్వించింది. దేన్ని బట్టి అంటే తన స్థానాన్ని బట్టి, తన హోదాను బట్టి, తన డబ్బును బట్టి. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ అసనతు ఇప్పుడు ఘనపరచబడిన స్త్రీ. స్తోత్రం చెప్పని గట్టిగా. హల్లెలూయా. ఒక్క మాట చెప్పాలంటే యోసేపు దగ్గరికి రాకమునుపు తన జీవితం దీనమైన స్థితి, పేదరికంలో, నిరుపేద కుటుంబంలో నుంచి, కష్టాలు కన్నీటిలో నుంచి ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఉన్నతమైన స్థానంలోకి వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. దీన స్థితిలో నుంచి ఈ యోసేపుని వివాహం చేసుకోవటం ద్వారా ఉన్నతమైన స్థితిలోకి వచ్చింది. ఇప్పుడు ఈయన ఐగుప్తు దేశముకు అంతటికి ప్రధాని అయితే ఇప్పుడు ఈమె రాణియా కాదా? రాణియే. ఈ అసనతు ఐగుప్తు దేశమునికి రాణియే. కానీ ఆ స్థానంలోనికి ఆమె రాలే. స్తోత్రం. నేనేమంటున్నానంటే ఒకప్పుడు మన జీవితం దీనమైన స్థితే, కానీ యేసు ప్రభు అనబడుతున్న ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత, ఆయనతో అంటుకట్టబడిన తర్వాత, ఆయనలో అమర్చబడిన తర్వాత ఇప్పుడు మనందరం కూడా ఐశ్వర్యవంతులుగా మార్చబడ్డాము. స్తోత్రం. గొప్పవారిగా మార్చబడ్డాం. ఇప్పుడు మనము ఒకప్పుడు దీనస్థితే, పేదరికమే, లేమిలో ఉన్నవారమే. ఇప్పుడు మనందరం ఎవరు? ధనవంతులము, ఐశ్వర్యవంతులము. ఎందుకనంటే మన ప్రభు ఇదిగో రారాజు అయిన దేవుడు, ఆయన సకల ఐశ్వర్యమును కలుగు చేసిన వాడు. ఇప్పుడు ఆయన అన్ని మనయే కదా, అవునా కదా? ఇప్పుడు ఆయన అన్ని మనయే. ఇప్పుడు ఆయన భార్య అయిన అసనేతకి ఇప్పుడు ఐగుప్తు దేశం మీద అధికారం ఉంటుందా లేదా? పెత్తనం ఉంటుందా లేదా? డిమాండ్ చేస్తుందా లేదా? ఇప్పుడు చూడండి, కొంచెము దేన స్థితిలో నుంచి కొంచెం సంపాదించుకొని 2 ఇళ్ళు కట్టుకొని, కొంచెం చేతి నిండా డబ్బులుండి, కొంచెం చేతి నిండా కొంచెం
మాటినే ఒక 4-5 పనోళ్ళు ఉంటే మన స్థాయి ఎలా ఉంటుంది? హల్లెలూయా. పురుషులైతే గర్విస్తారు, మేమైతే అతిశయిస్తామో గర్విస్తామో లేదో తెలియదు, కానీ మీరైతే ఒక్కొక్కరు ఆడుకుంటారు. స్తోత్రం. మీరైతే ఒక్కొక్కరు ఆడుకుంటారు. రే ఏంది నేనంటే ఏమనుకున్నా, అతిశయించటానికి మన యందు ఏం లేదు. కానీ ఇక్కడ మనం చూస్తాం, అతిశయించవలసిన స్థానమే, గర్వించవలసిన స్థానమే అసనేతది. కానీ ఆమె ఎక్కడు కూడా గర్వము కానీ అధికారము కానీ హెచ్చింపు కానీ చూపించలేదు. స్తోత్రం. తగ్గించుకొని తన స్థానమేంటో గుర్తించి తన భర్తను హెచ్చించిందే కానీ ఆమె ఎప్పుడు కూడా తన భర్తకి మించిపోలేదు. స్తోత్రం. తన భర్తకి మించిపోలేదు. ఒకటి అసహనతలో చూసిన అనుభవం ఏంటంటే, యేసేపు ఎంత భక్తి కలిగిన వాడో ఆమె యేసేపు దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె యేసేపు కంటే భక్తిపరురాలుగా అయిపోయింది. స్తోత్రం. అర్థమవుతుంది మీకు? ఆమె ఒకప్పుడు విగ్రహారాధన సంబంధమైన వ్యక్తే, కానీ యేసేపు దగ్గరికి వచ్చిన తర్వాత, అతని జీవితం చూసిన తర్వాత, అతని దేవుని గురించి తెలుసుకున్న తర్వాత యేసేపు కంటే అధికమైన భక్తి కలిగిన స్త్రీగా మారిపోయింది. రెండోదిగా, ఉన్నతమైన స్థానంలో దేవుడు ఆమెను పెట్టినా ఆ స్థానాన్ని బట్టి, ఆ హోదాన్ని బట్టి గర్వించలేదు, అతిశయించలేదు. సాధారణమైన వ్యక్తిగానే ఉండిపోయింది. స్తోత్రం. సాధారణమైన వ్యక్తిగానే ఉండిపోయింది. మూడోదిగా చూస్తే ఇప్పుడు ఈ యేసేపు ఐగుప్తు దేశానికి ప్రధాని, ఏమే రాణి. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఏమవ్వాలి? రాజు తర్వాత ఎవరు రాజు? హల్లెలూయా. చెప్పని గట్టిగా ఎవరు? రాజు. తర్వాత రాజే కదా, రాజు పిల్లలే కదా, తర్వాత రాజ్యాన్ని లేదు. వారసులు 2 కుమారులు, మనష్షే, ఎఫ్రాయిం. వీరిద్దరు కూడా యేసేపు తర్వాత ఐగుప్తు దేశానికి రాజులుగా ఆ స్థాయిలోకి రావాలి. స్తోత్రం చెప్పండి. ఆ స్థాయిలోకి రావాలి. కానీ వాళ్ళు ఎక్కడ కూడా యోసేపు తప్ప ఐగుప్తు దేశమును పరిపాలించినట్లు కానీ ఐగుప్తు దేశాన్ని ఏలినట్లు కానీ అక్కడ చూడలేము. మరి వారిద్దరి పేర్లు ఎక్కడ చూస్తామంటే 12 గోత్రాల్లో మనం చూస్తాం. స్తోత్రం చెప్పండి. వాస్తవంగా ఇజ్రాయేలు సంబంధులు వారే, ఇజ్రాయేలు గోత్రములలో నుంచి వచ్చిన వారు మాత్రమే ఆ గోత్రాలు చేరుస్తారు. కానీ వీరి పేర్లు ఎక్కడుండాలి? ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత ఫరోగా ఉండాలి. ఫరో తర్వాత వీరి పేర్లు ఉండాలి. వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ పిల్లల పేరు అక్కడ చెక్కబడాలి. కానీ వాళ్ళ పేర్లు ఆ దేశంలో ఎక్కడ కానరాలేదు, మరుగైపోయింది. కారణం ఏంటో తెలుసా? దేవుని లిస్టులో వాళ్ళ పేర్లు వచ్చేసాయి. హల్లెలూయా. పరిశుద్ధుల లిస్టులో వాళ్ళ పేర్లు వచ్చాయి. ఎలా వచ్చాయంటే చెబుతా వినండి. ఎలా వచ్చాయంటే, ఈ అసనెతు చిన్ననాటు నుండి 2 బిడ్డలకి ఉగ్గుపాలుతో సహా భక్తిని నూరిపోసింది. స్తోత్రం. పాలుతో సహా ఏం నేర్పిందంటే దైవ భక్తిని నేర్పింది, తగ్గింపును నేర్పింది, దేవుని భయమును నేర్పింది. స్తోత్రం. ఈరోజు అలా ఉన్నాం మనం. ఒక స్త్రీ పాత్ర ఏంటో తెలుసా? బిడ్డలు పాడైపోతున్నారంటే లెక్క ఎవరు చెప్పాలి? తల్లే. స్తోత్రం. లెక్క ఎవరు చెప్పాలి? తల్లే.
ఎందుకని అంటే తల్లే గురువు పిల్లలకి. తల్లే. ఇప్పుడు చరిత్రలో ఎక్కాలన్నా తల్లే, చరిత్రలో పాడైపోవాలన్నా తల్లి. ఈ తల్లి ఏం చేసిందంటే ఇద్దరు బిడ్డల్ని దైవ భక్తి, దేవుని భయము, దేవుని లేఖనాలు నూరిపోసింది. నూరిపోసాను కాబట్టే ఎఫ్రాయిమును దేవుడు ముద్దు బిడ్డ అన్నాడు. ఎంత భక్తి చేస్తే, ఎంత దేవునికి దగ్గరికి వెళ్ళిపోతే, ఎంత దైవ భయం కలిగి ఉంటే ఆయన సాక్ష్యం ఇవ్వడు. దేవుడు సాక్ష్యం ఇవ్వాలంటే అది సాధారణమైన విషయమా? ఎంత ఆయన హృదయాన్ని దోచుకుంటే సాక్ష్యం ఇస్తాడు ఆయన. అలాంటి దేవుడు ఎఫ్రాయిమును బట్టి సాక్ష్యం ఇచ్చేంత భక్తి పిల్లలు ఎలా వచ్చిందంటే, ఈ అసానెతు అణువణువున వారికి ఏ నూరు పోసిందంటే దైవ భక్తిని గురించిన, దేవుని చిత్తమును గురించిన, తన తండ్రి అయిన దేవునిని గురించిన, తన తండ్రి పడిన కష్టాలను గురించి, తన తండ్రి పడిన అవమానాల గురించి, తన తండ్రి పడిన నిందల గురించి, తన తండ్రి అనుభవించిన కన్నీటిని గురించి చెబుతూ తన తండ్రి పరిశుద్ధతను ఎలాగో కాపాడుకున్నాడో చెబుతూ దేవుని అడుగుజాడల్లో పెంచింది. మరి ఈరోజు మనం అలా పెంచుతున్నామా? స్తోత్రం. ఈరోజు మనం అలా పెంచుతున్నామా? నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, రేపటి దినమున నీ పిల్లల గురించి దేవుడు నిన్ను లెక్క అడిగినప్పుడు సిగ్గుతో తలదించుకొని చచ్చిపోతావు. స్తోత్రం. అమ్మా వింటున్నారా? నీ పిల్లల గురించి రేపు దేవుడు నీ భర్తను అడగడు. ఆయన ఏం చేస్తాడు? కష్టపడి రూపాయి తీసుకొచ్చి ఇచ్చారు, ఆ రోడ్లు పడి అమ్మటాడు తిరుగుతుంటాడు. కుటుంబాన్ని చక్క పెట్టవలసింది ఎవరు? కుటుంబాన్ని బాగు చేయవలసింది ఎవరు? కుటుంబంలో బిడ్డల్ని జీవితాన్ని కట్టాల్సింది ఎవరు? నీవే సరిగా లేకపోతే నీ పిల్లలు ఏమవుతారో తెలుసా? దేవుని కోపమును రేపిన, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారు అవుతారు. స్తోత్రం చెప్పండి. మనం నేర్పేది ఏంటి తెలుసా? ఇలా వీళ్ళు దేవునికి ఇచ్చిన బిడ్డలు అంటాం, కానీ దెయ్యం పిల్లల్లాగా చేస్తాం. వీళ్ళు దేవుని ఇచ్చిన బిడ్డలే అంటాం, కానీ దెయ్యం బిడ్డలాగా చేస్తాం. వాళ్ళు ప్రార్థనలు కూర్చోబెట్టము, వాళ్ళకి మంచి మాటలు చెప్పము, వాళ్ళు దేవుని మాటలు చెప్పము. వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటున్నా వాళ్ళని పొలోమని ఆ రోడ్లమ్మటి వదిలేసి, చూడండి, ఆ రోడ్లమ్మటి వదిలేసి ఉంటున్నారా? ఆ రోడ్లమ్మటి వదిలేసి మనం భక్తి కలిగిన వాళ్ళగా వేషం వేసుకొని వచ్చేస్తాం. నేనేమన్నా అంటే, ఆయన అంటున్నాడు, యెహోషువ అంటున్నాడు, నేను నా కుటుంబం యెహోవానే సేవిస్తా. మరి నువ్వు వచ్చావు, నీ పిల్లలేరి? నువ్వు దేవుని మందిరానికి వచ్చి నీ పిల్లలేరి? నీ భర్త ఏడి? నువ్వు కట్టుకోవాల్సింది ఏం కట్టుతున్నావు? దేవుని దగ్గరికి వచ్చి ఏం కట్టుకుంటున్నావు? ఏం నేర్చుకుంటున్నావు? నీ పిల్లలేమో రోడ్లు అమ్మటి ఆ మట్టిలో ఉండి ఇష్టం వచ్చినట్లుగా అన్ని జన్యులాగా బూతులు మాట్లాడుతూ అన్ని జన్యులాగా కార్యం చేస్తుంటే నేనేమన్నాడు, చిన్నప్పటి నుంచే దేవుని భయము. ఈయన తీసుకెళ్ళి బయట గేట్ వేసిండమ్మ, ఇవాళ నాకు శోధనలా ఉన్నాడు వీడు. స్తోత్రం. చూడండి, ఇప్పుడు ఈ అసానెతు తన బిడ్డలని చరిత్రలో ఎక్కించింది. నువ్వు ఎక్కించగలుగుతావా నీ పిల్లల్ని? ఇప్పుడు చూడండి, రోడ్లు అమ్మటి పోరంబోకలాలుగా, చీట్ల బ్యాకలు, తాగుబోతులు, ఈ పిల్లలు పాడైపోతుంటే కొంచెమైనా చిగ్గు అనిపించట్లా నీకు? ఏమా, చిగ్గు అనిపించదా మనకి?
ఫలానా వాళ్ళ పిల్లలు. ఈ అసహనత చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏమే మంచి భార్యే కాదు, మంచి తల్లి కూడా. స్తోత్రం. ఏంటమ్మా? ఏమా మంచి భార్యే కాదు, మంచి తల్లి కూడా. స్తోత్రం. మంచి తల్లి. నేనేమంటున్నా అంటే, నువ్వు దేవుని భక్తి కలిగిన దానివైతే, నువ్వు దేవుని భయము కలిగిన దానివైతే, నీ పిల్లలని చిన్నప్పటి నుంచే హల్లెలూయా. ఇప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే కొడతావా కొట్టవా అమ్మాయి పిల్లల్ని? చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. స్కూల్కి వెళ్ళకపోతే నీ పిల్లల్ని కొడతావా కొట్టవా? ఎందుకని? బడికి పోవట్లేదని. మరి మందిరానికి రాకపోతే నువ్వు ఎందుకు కొట్టవు? మందిరానికి ఎందుకు తీసుకురావు? పిల్లల్ని ఎందుకు తీసుకురారు? స్తోత్రం. నేర్పుకోవా? రేపు వాళ్ళు పోరమోకలలో అయిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. ఇప్పుడే నోట్లో అపవిత్రమైన బూతులు మాట్లాడుతున్నారు. రేపు రోజున దేవునికి ఏం ఉపయోగపడతారు? ఏమని చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఏమని చూసి మనం ఏం తెచ్చుకోవాలి? సిగ్గు తెచ్చుకోవాలి. అందుకని ఏమో చరిత్రలో ఉంది, మనం ఎక్కడ ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక అనుభవం చూస్తే ఏములో ఎన్నో మంచి లక్షణాలు ఏములో దాగి ఉన్నాయి. ఇంకొక అనుభవం ఏంటంటే, యోసేపు దగ్గరికి తన అన్నలు వచ్చారు. 11 మంది వచ్చారు తన తమ్ముడితో సహా. కనాను దేశంలో కరువు అయితే ఐగుప్తు దేశంలో ఆహారం ఉందని ఆ వార్త విని వచ్చారు. వచ్చిన తర్వాత తన అన్నలని యోసేపు గుర్తుపట్టాడు. స్తోత్రం చెప్పండి, చేతులు చెప్పండి. గుర్తుపట్టి కలవరపడుతున్నాడు, ఆందోళన పడుతున్నాడు. తన భార్య గమనించింది, ఈ అసహనత గమనించింది. ఏంటంటే అలా ఉన్నారు అంటే, అప్పుడు అతను ఇదిగో నా రక్త సంబంధులు, నా అన్నదమ్ములు వచ్చారని చెప్పినప్పుడు ఈమె సంతోషించిందా అంటావా? హల్లెలూయా. వారిని చూసి వారి ఎదుట నిలవలేక చాటుని వెళ్ళి ఏడ్చాడంట యోసేపు. ఆ ప్రేమను తట్టుకోలేక, తన అన్నలను చూసిన ఆనందాన్ని తట్టుకోలేక చాటుకి వెళ్ళి ఏడుస్తుంటే తన భార్య వచ్చి ఆదరిస్తూ ఉంది, ధైర్యపరుస్తూ ఉంది. చూడండి, భర్త కష్టాలలో కూడా భర్త ఎటుపోతే మాకేంటి, ఏడ తన్నులు తింటే మనకెందుకు, ఏడ ఊరేగితే మనకెందుకు, ఎటు తిరిగితే మనకెందుకు, మనం తిన్నామా, నిద్రపోయామా, ఉన్నామా లేదా? స్తోత్రం. తన భర్త కష్టాలలో కూడా ఈ అసహనతో ఫాలు పొందుకుంది. స్తోత్రం. చెప్పిన తర్వాత అప్పుడు ఏమేమనాలి తెలుసా? సరే వచ్చారులే, దేవునికి స్తోత్రం, వచ్చారులే కానీ వాళ్ళని పట్టించుకోమాకు. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. ఇప్పుడు యోసేపు తన అన్నలను తీసుకొచ్చి కౌగిలించుకొని తనకి భోజనం సిద్ధపరిచినప్పుడు, వాస్తవానికి ఆమె ఉన్న స్థానంలో మనముంటే ఏం చేస్తాం తెలుసా? హల్లెలూయా. భోజనం సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు వారిద్దరి పిల్లలను చూపించు ఉంటాడు. ఇదిగో అన్న, ఇదిగో ఇద్దరు దేవుడు నాకు ఇచ్చిన సంతానం అని చూపిస్తూ ఉండొచ్చు. ఇదిగో ఈ అసహనతని, ఇదిగో నా భార్య అని చూపించవచ్చు. తన అన్నలకి మరి చూపించి ఉంటాడు. అప్పుడు వారికి భోజనం పెట్టే సమయంలో ఈ అసహనత ఏమనాలంటే, ఏ ముఖం పెట్టుకొని వాళ్ళని చేర్చుకున్నావు? స్తోత్రం. ఏ ముఖం పెట్టుకొని మర్చిపోయా, సిగ్గు అనిపించట్లేదు, మరలా వాళ్ళని చేర్చుకున్నావు. నీకు ఎంత కీడు చేశారు, నిన్ను ఎంత ఏడిపించారు, నిన్ను చంపాలని చూశారు, గోతిలో పడేశారు.
నీ నాశనము కోరిన వారిని మరలా చేర్చుకొని మరల వారికి ఆహారం పెడతావా అనాలా వద్దా? మనమైతే ఏం చేస్తాం? మీ అమ్మ వాళ్ళకి పెట్టుకుంటే నువ్వు పెట్టుకో, నేను మటుకు స్తోత్రం, నీ వాళ్ళకు పెట్టుకుంటే నువ్వు పెట్టుకో, నేను మటుకు వాళ్ళకి హల్లెలూయా ఏం చేయాలి? వాళ్ళకి మన జీవితాల్లో ఆలకించండి. ఈ అసహ్యత నేర్పుతున్న పాఠం ఏంటంటే, కీడు చేయవచ్చు, అది యేసేపు మర్చిపోయాడుగా, క్షమించాడుగా. ఇప్పుడు నీకెందుకు పంతం? హల్లెలూయా చెప్పని గట్టిగా, నీకెందుకు పంతం? ఇప్పుడు నువ్వేం చేయాలి? వాళ్ళకి మంచి మర్యాదలు చేయాలి. నువ్వు నిజముగా దేవుని బిడ్డవైతే, నిజముగా భక్తి కలిగిన దానివైతే, నిజముగా దేవుని ప్రేమ కలిగిన దానివైతే కీడు చేసిన వాళ్ళకి మేలు చేయాలి. అందుకే మనం పిలువబడింది మేలు చేసి కీడు అనుభవించడానికే కదా యేసేపు పిలువబడింది. ఇప్పుడు తన భార్య అయిన ఈ అసనెతు యేసేపు ఎలాగా జీవించాడో అదే మార్గంలోకి వచ్చేసింది. స్తోత్రం. నేనేమంటున్నానంటే, మన యేసయ్య ఎలాగ జీవించాడో మనం అలా జీవించాలి అని చెబుతున్నా. మన యేసయ్య మనకి ఎలాగ మోడల్, ఎలాగ మాదిరిగా ఉన్నాడో, ప్రేమలో కానీ, సహించటంలో కానీ, క్షమించటంలో కానీ, పెట్టడంలో కానీ, ఇచ్చటంలో కానీ, అన్ని విషయాల్లో ఆయన మనకి ఎలాగ మోడల్గా ఉన్నాడో మనం కూడా అలా ఉండాలిగా. ఇప్పుడు యేసేపు ఎలా ఉన్నాడో తన భార్య కూడా అలాగే ఉంది. యేసేపు తన అన్నల్ని క్షమించాడు, ఆహారం పెట్టాడు, ఏమి కూడా క్షమించి ఆహారం పెడుతుంది. స్తోత్రం. అంటే దాన్ని ఆ మనసుని ఏమంటారంటే ఆదరించే మనసు. స్తోత్రం. వారు బాధల్లో వచ్చారండి, కష్టాల్లో వచ్చారు. తమ్ముడు ఉన్నాడని, లేకపోతే రాజు ఏదన్నా మనకు సహాయం చేస్తాడని వచ్చారు. వచ్చిన కష్టాల్లో నుంచి వచ్చిన వారు ఇంకా కష్టపెడతావా? కృంగిపోయి ఉన్నారు, కృంగిన వారిని ఇంకా కృంగం తీస్తావా? ఏమేం చేస్తుందంటే, అయ్యా వాళ్ళు అలసిన వారి వచ్చారు, ఆకలితో వచ్చారు కనుక వాళ్ళకేం చేస్తుంది తెలుసా? ఆహారం పెడుతుంది, వాళ్ళ ఆకలిని తీరుస్తుంది, వాళ్ళ అవసరాలు తీరుస్తుంది. స్తోత్రం. కడుపు నిండా అన్నం పెట్టి, సంచుల నిండా ధాన్యం వేసి, ఆ ధాన్యంలో డబ్బులు పెట్టి సాగనంపుతుంది. స్తోత్రం. ఈరోజు నువ్వు అలా చేస్తావా అమ్మా? నీ భర్త చుట్టాలకేమో పచ్చడి పెడతావు, మీ తల్లిదండ్రులు వచ్చేనో కోడి మాంసం పెడతావు. స్తోత్రం. చెప్పండి గట్టిగా. బాధ వేస్తుంది కదా? హల్లెలూయా. ఇంకా చాలామంది వాళ్ళకి వస్తే బాగానే పడేది దరు. హల్లెలూయా. నేనేమన్నంటే, నీ తల్లిదండ్రులు ఎలాగ గౌరవిస్తావో నీ భర్త సంబంధించిన వారిని కూడా అలాగ గౌరవించాలి కదా. మనం ఏం నేర్చుకుంటున్నాం? అన్ని జనులైతే మీది మీదే, మాది మాదే, నీ వాళ్ళు నువ్వు చూసుకొని, నా వాళ్ళు నేను చూసుకుంటా, ఆ టైపు. కానీ మనం ఎవరు? యేసు అడుగు జాడల్లో నడిచిన వారు. ఇప్పుడు ఈ అన్ని జనుల నుంచి వచ్చిన ఈ అసహ్యత, ఇంత మంచి లక్షణాలు ఎలా వచ్చాయంటే తన భర్త మంచితనాన్ని, తన భర్త పరిశుద్ధతను, తన భర్త భక్తిని బట్టి అలమర్చుకుంది. స్తోత్రం. అలమర్చుకుంది. అందుకే దేవుడు ఈమె ఎంత మంచి సుగుణాలు కలిగిన దాని కనుక యేసేపుకి సిద్ధపరిచి ఉంచాడు. స్తోత్రం.
వాస్తవానికి అన్ని జనుల్ని దేవుడు చేయనీయుడు. ఎంత మంచి లక్షణములు కలిగిన తల్లి గనుక ఏమే కరెక్టు, ఏమే సరిపోద్ది నా బిడ్డకని జోసెఫ్కి జతపరిచాడు. స్తోత్రం, హల్లెలూయా. పగ తీర్చుకునేది కాదు. ఆకలితో వచ్చిన వారిని కడుపు నుండి అన్నం పెట్టి జాలు చూపే మనిషి ఏమది. స్తోత్రం. మనకు జాలి ఉండదు, బాధ ఉండదు, అందించే చెయ్యి ఉండదు. మన కడుపు మంది నిండిన తర్వాత దాచిపెట్టుకోవటం, తర్వాత మురిగిపోయిన తర్వాత పాడేయటం, అంతేగాని ఎదుటి వాళ్ళకి పెట్టాలన్న ఆశ కూడా మనకు ఉండదు. స్తోత్రం. కానీ ఈ అసహనత ఏం చేస్తుందంటే ఆకలితో వచ్చిన వారిని కడుపు నిండా అన్నం పెట్టి ప్రేమతో మాట్లాడుతుంది. స్తోత్రం. ఛేదరించుకోలే. ఆ గిన్నెలు ఇసిరేయలే. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? గిన్నెలు ఇసిరేస్తాం, అక్కడే సిగ్నల్ వచ్చేస్తుంది. సరే గిన్నెలు ఇసిరేస్తాం, ఆ కొండలు ఇసిరేస్తాం, అవి ఇసిరేస్తాం. కానీ ఈ తల్లి ఏది ఇసిరేయలేదు. స్తోత్రం. ఏది ఇసిరేయలేదు, ప్రేమ చూపింది. ఆ ప్రేమే క్రీస్తు ప్రేమ. స్తోత్రం. క్రీస్తు ప్రేమ చూపింది. ఆ ప్రేమకి వాళ్ళందరూ కూడా ఏమయ్యారు తెలుసా? సాష్టాంగ నమస్కారం చేశారు. అదండి దేవుని బిడ్డలంటే. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి గట్టిగా. చివరిగా ఆమెలో ఉన్న లక్షణము మనం తవ్వి చూస్తే ఆమె తన భర్తకు ఎక్కడ కూడా అవమానం తీసుకురాల. స్తోత్రం. అమ్మ వింటున్నారా? తన భర్తకు ఎక్కడ కూడా అవమానము తీసుకొని రాలే. చనిపోయేంత వరకు కూడా నమ్మకంగా బతికింది. మరి ఈ రోజున దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు భర్త, మనము ఆయన భార్యము. ఇప్పుడు అన్ని జనుల్లోంచి దేవుడు మనల్ని తీసుకుని వచ్చి ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు మనకి ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అసహనతకి ఒక స్థానం ఉందా లేదా? ఒక హోదా ఉందా లేదా? ఒక ఘనత ఉందా లేదా? ఉన్నది. సమృద్ధి ఉందా లేదా? ఉన్నది. తన బిడ్డల్ని దైవత్వంగా పెంచుకుందా లేదా? పెంచుకుంది. తన భర్తకు కిరీటంగా ఉందా లేదా? ఉన్నది. కానీ చనిపోయేంత వరకు తన భర్తకి నమ్మకంగా మంచి భార్యగా బతికింది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నువ్వు దేవునికి నమ్మకమైన భార్యగా బ్రతుకుతున్నావా? ప్రతి విషయంలో దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? ఆలోచించి. ప్రతి విషయంలో నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? ఏమో తన రుసులేంటో, తన కోరికలేంటో, తన అలవాట్లేంటో మొత్తము పసిగట్టి యేసేపుకు అనుకూలంగా జీవించింది. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత 1 సంవత్సరం లోపే భార్య అలవాట్లు ఏంటో భర్తకు తెలిస్తే తెలీదా? ఇప్పుడు భర్త అలవాట్లు ఏంటో భార్యకి తెలిస్తే తెలీదా? తెలుస్తుంది. ఇప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా భర్త ఏం తింటాడో, భర్త ఏం కట్టుకుంటాడో, ఏది ఇష్టం లేదో, ఏది ఇష్టమో, ఏం మాట్లాడితే కోపపడతాడో, ఏం మాట్లాడితే ప్రేమిస్తాడో, ఏం మాట్లాడితే ఐస్ అయిపోతాడో ఈ తెలియకపోతే ఇంక భార్య స్థానం ఎందుకు? అవునా కాదా? ఏనా? ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది, నువ్వు ఏ విషయంలో కోపపడతావో, ఎక్కడేం మాట్లాడకూడదో ఇంకా తెలుసుకోకపోతే నువ్వు భార్య
స్థానంలో ఉండి న్యాయం చేయట్లేదు అని అర్థమేగా. చెప్పరే అమ్మా, న్యాయం చేయట్లే. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయం చేయగలిగిన విషయం అయితే అప్పుడు ఏం చేస్తావు? భర్త ఏది అలవాటో ఏది ఇష్టమో దాన్నే చేస్తావు. భర్తకి ఇష్టం లేనిది ఏది కూడా చేయవు. స్తోత్రం. ఏదైనా బలహీనత వచ్చినా, ఏదైనా దూరం వెళ్ళానుకో, ఏదైనా నీరసంగా మాట్లాడేది వెంటనే, ఏందండి రాత్రి నిద్ర పట్టలేదా, జ్వరం వచ్చిందా, అలసిపోయారా, ఏంకేలా తెలుసు? అది భార్య భర్త బంధం అంటే అది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు భక్తి జీవితంలో యేసు ప్రభుని వెంబడిస్తున్నాం కదా, ఆయన అలవాట్లు నీకు ఇంకా అబ్బలేదేంది మరి? అర్థమవుతుంది మీకు? దేవుడు మీ హృదయాల్ని, మీ మనోనేత్రాలు తెరుచునుగాక. ఇన్ని సంవత్సరాలు దేవుణ్ణి వెంబడిస్తున్నావు, ఇంకా దేవుని మనిషి ఏంటో, దేవుని ఆలోచన ఏంటో, ఎక్కడికి వెళితే దేవుడు బాధపడతాడో, ఎక్కడ ఉంటే బాధపడడో, ఏం చేస్తే ఆయన ఆనందిస్తాడు, ఏం చేస్తే బాధపడతాడో, ఎలా బ్రతకాలో, ఆయన ఎలాగ సంతోషపెట్టాలో ఇంకా నీకు అర్థం కాకపోతే, ఇంకా నీకు తెలియకపోతే ఏం చేస్తాడు తెలుసా? చూసి 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 వస్తీ స్థానంలో ఎస్తేరుని పెట్టినట్లుగా నిన్ను తీసి దెబ్బలో పడేసి, హల్లెలూయా, వాస్తవం కదా? ఇప్పుడు భార్య మాట వినకపోతే పలుమార్లు తల్లి గారి ఇంటికి పోయి భర్తకి అన్నం పెట్టకుండా ఏడిపించి 10 మందిలో అవమానపరిచి, 10 మందిలో చేదరించుకొని, 10 మందిలో ఎట్టబడితే అట్లా మాట్లాడితే వెళ్ళిపోతే ఏం చేస్తాడు? చూసి 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 ఏం చేస్తాడు? నువ్వు పోతే ఇంకొక అంతేగా బతిమలాడుకుంటాడు అనుకున్నావా? మన యేసయ్య అలాంటి వాడు కాదు. స్తోత్రం. నీవు ఆయనకు అనుకూలంగా నడిస్తే నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య అన్ని సర్వ సమృద్ధిని ఇస్తాడు. నువ్వు ఆయన మాట వినకుండా ఆయన రుసులేంటో, ఆయన అలవాట్లేంటో, ఆయన కొరకు ఎలా జీవించాలో, ఆయన కొరకు ఎలా బ్రతకాలో, నీ శరీరాన్ని ఎలా కట్టుకోవాలో, ఆయన పరిశుద్ధుడిగా. మరి మనం ఎందుకు పందుల్లాగా బురదలో ఉంటున్నాం? ఆయన పరిశుద్ధుడు. యేసు ఎంత పరిశుద్ధుడో అసనెత్తు కూడా అంత పరిశుద్ధురాలు. యేసేపు ఎంత పరిశుద్ధుడో, ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత ఓర్పు కలిగిన వాడో, ఎంత సహనం కలిగిన వాడో, ఎంత కన్నీటి ప్రార్థన కలిగిన వాడో, సేమ్ తన భార్య అయిన అసనెత్తు కూడా అలాంటి అనుభవాలు కలిగినదే. నేనేమంటున్నానంటే, యేసయ్య భార్యగా ఉన్న మనము ఆయన స్వభావాలు ఎలా ఉన్నాయో ఆయన అలవాట్లు మన అలవాట్లుగా ఉండాలి. ఆయన ఒకటి చేస్తే మనం ఒకటి చేస్తే మ్యాచ్ చెట్టు కాదండి. హల్లెలూయా. ఆయన ఎలాగా జీవించాడో అలాగూ జీవించడానికి దేవుడు నీ మీద ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు. బిడ్డ, నువ్వు ఎలా ఉండు. ఇగో ఈ అసహనత ఎలాగుందో, అన్ని రాలైన ఆ స్త్రీ తన జీవితాన్ని ఎలాగ మలుచుకొని, ఎలాగ కట్టుకొని, ఎలాగ సరిచేసుకొని, ఎలా దిద్దుకొని తన భర్తకు కిరీటంగా ఉన్నదో, మీరు కూడా ఏం చేయాలంటే ఎక్కడ లోపం, ఎక్కడ బలహీనత అని సరిచేసుకుంటూ, కుటుంబాన్ని కట్టుకుంటూ, భర్తకి ఘనతను తెచ్చేదానిగా, బిడ్డలకి ఒక జీవము కలిగిన తల్లిలాగా, వారు 10 మంది చరిత్రలో నీ పిల్లల గురించి మాట్లాడుకునేలాగా నీవు వారిని తీర్చిదిద్దాలి. చరిత్రలో మాట్లాడుకునేట్లుగా నీ పిల్లల్ని తీర్చిదిద్దాలి. నీవే నీ పిల్లలకి ఏంటిది? భవిష్యత్తు రాయగలిగిన ఒక వ్యక్తి నీవే. నీ పిల్లల భవిష్యత్తు, నీ కుటుంబ భవిష్యత్తు, నీ భర్త భవిష్యత్తు తల్లి నీ చేతిలోనే పెట్టాడు దేవుడు. నువ్వు దాన్ని పాడు చేసుకుంటావో, కోల్చుకుంటావో, జ్ఞానం కలిగిన స్త్రీలాగా కట్టుకుంటావో, అది నీ చేతిలోనే దేవుడు పెట్టాడు. కనుక ఈ అసహనత మనకు నేర్పుతున్న పాఠాలు విలువైనవి. ఇంకా చాలా అనుభవాలు ఈ తల్లిలో ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఇంకా ఏములో
అనేక విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడు మనల్ని అలాగ సిద్ధపరచునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.